హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ విత్ భాను ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి కదండి మనకి. అది మనం ఎలా చేసుకోవాలి అంటే వ్రత దీక్ష చేపట్టే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి, నవరాత్రి పూజ ఎలా పూర్తి విధానం ఎలా చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పూజా విధానం మొత్తం ఇందులో నియమాలు ఎలా పాటించాలి ఏంటి అనేది మొత్తం వివరంగా చెప్పడం జరిగింది. శ్రీదేవి శరన్నవరాత్రులు ప్రారంభించే ముందు రోజు నాటికే పూజా సామాగ్రి, పూజా ద్రవ్యాలు, హోమ ద్రవ్యాలు అన్నీ సిద్ధం చేసుకోవాలండి. పూజా మందిరంలో 9 అంగుళాల ఎత్తుగల పీఠాన్ని ఏర్పరచుకొని పీఠముపై ఎర్రని వస్త్రము పరిచి బియ్యము పోసి దానిపై సువర్ణ రజిత లేదా తామ్ర కలశమును ఉంచాలి. అంటే రాగి, వెండి, బంగారం ఎటువంటి కలశంనైనా మనం ఉపయోగించుకోవచ్చండి. దానికి మనం 9 పేటల చొప్పున మనము దారాన్ని బంధనంగా చుట్టాలి. పసుపు కొమ్ము తప్పకుండా కట్టాలి. అందులో మనం లవంగాలు, యాలుకలు, జాజికాయ, పచ్చకర్పూరం మొదలగు సువర్ణ ద్రవ్యాలు వేసి, నవరత్నాలు, పంచలోహములు వేసి, పసుపు, కుంకుమ, మామిడి, మారేడు, మోదుగ, మర్రి, జిమ్మి చిగుళ్లను ఉంచి పరిమళ పుష్పాదులను వేసి దానిపై పీచు తీయని ముచ్చిక కలిగిన టెంకాయ నుంచి దానిపై ఎర్రని చీర లేక రవిక వేసి మనం కలశమును సిద్ధం చేసుకోవాలండి. కలశముకు చక్కగా చందనము, కుంకుమ, పుష్పాదులతో అలంకరించుకోవాలి. మనం అమ్మవారిని ఆవాహనం చేస్తున్నాం అన్నమాట. కాబట్టి మనం అందులో జాగ్రత్తగా ఈ సుగంధ ద్రవ్యాలన్నీ వేసి ఒక పళ్ళెంలో మనం మట్టిని తీసుకొని అందులో నవధాన్యాలన్నీ వేసుకుని దాని మధ్యలో మనం కలశాన్ని పెట్టుకోవాలి. శక్యానుసారంగా అమ్మవారిని మనం అలంకరించుకోవచ్చండి. తర్వాత యథాశాస్త్రీయంగా విఘ్నేశ్వర పూజ తప్పకుండా చేయాలి. మన ఇలవేల్పు అయిన ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు, అలాగే ఎవరి ఇలవేల్పు వాళ్ళు అలా పెట్టుకోవాలండి. విగ్రహాన్ని కూడా పెట్టుకోవాలి. రక్షాబంధన పూజ చేయాలి. మనం కంకణం ఏదైతే ధరిస్తున్నామో ఆ కంకణం అంటే ఎరుపు కంకణాన్ని మనము 9 పేటలతో మనం దగ్గర ఉంచుకోవాలి. దానికి కూడా పూజ చేయాలండి. రక్షాబంధనాన్ని మనం తర్వాత ధరించాలి. కలస్థాపన చేసి అమ్మవారిని మనం ప్రతిష్టాపన చేసుకోవాలండి. శ్రీ షోడశోపచారాలతో, శ్రీ సూక్త విధానంతో, మనం నామాలతో, త్రిసతీ నామాలతో, అష్టోత్తర శతానామాలతో, దేవీ ఖడ్గమాల నామాలతో, పసుపు, కుంకుమ, హరితాక్షాలు, కుంకుమాక్షాలు, చందనాక్షతలు, శ్రీ చందనాక్షతలు, బిల్వదళములు, తులసీదళములు, పరిమళ పుష్పాదులతో మనం అర్చన చేయాలి. నవగాయ పిండి వంటలు, రకరకాలైన ఫలములు, చలివిడి, వడపప్పు, పానకము, తేనె, పంచదార, పెరుగు నివేదన చేసి మంగళారతిచ్చి అమ్మవారిని ఈ విధంగా ప్రార్థించాలండి. తల్లి, ఈ నవరాత్రులు నా ఈ శరీరాన్ని, మనసును నీ ఆధీనం చేస్తున్నాను. నాచే ఈ నవరాత్ర వ్రతదీక్ష దిగ్విజయముగా నిర్వహించేటట్లు చేయమ్మా అని అమ్మని ఆశీర్వదించు అని అమ్మని వేడుకోవాలండి. అమ్మ నన్ను ఆశీర్వదించు అని ఆ తల్లిని ప్రార్థించుకోవాలి. హస్త నక్షత్రంలో కూడుకున్న పాడ్యమి నాడు మాత్రమే ఈ కలశ స్థాపన చేయాలండి. ఈ విధంగా నవరాత్ర వ్రతము ఆరంభించిన దగ్గర నుండి అంటే పాడ్యమి నుండి బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి స్నాన సంధ్యాదులు ముగించుకోవాలి. త్రికాలార్చన కానీ షట్కలార్చన అంటే 3 సార్లన్నా మనము లేదా 5 సార్లు లేదా 7 సార్లు అన్నా మనము అమ్మవారికి తప్పకుండా పూజ చేసుకోవాలండి. రోజు అంటే 3 సార్లు అంటే యూజువల్గా అందరికీ మనకి 3 సార్లు కుదురుతుంది. మార్నింగ్, ఉదయాన్న, మధ్యాహ్నం అండ్ సాయంత్రం చేసుకోవచ్చు. కొంతమంది 5 సార్లు కూడా చేసుకోవచ్చు అండి. రాత్రి కూడా పూజ చేస్తారు. ఏ విధంగా ఎవరికి ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో అలాగా అమ్మవారికి మనం అర్చనలు జరిపించాలి. తర్వాత ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం అర్చన ముగించుకొని అమ్మవారి మహానివేదన చేసి నక్షత్రమును దర్శించి మాత్రమే భోజనం చేయాలి. ఇందులో ఉపవాసం అనేది చాలా రకాలుగా ఉంటుందండి. అంటే ఉండలేని వాళ్ళు అంటే ఒక్క పూట నక్తం అంటారు. ఒక్క పూట భోజనం అంటే రాత్రి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి మనం పూజంతా చేసుకొని నక్షత్రం చూసి అప్పుడు మనం అమ్మవారికి ఏవైతే మనం పదార్థాలు పెట్టామో మహానైవేద్యంగా పెట్టిన పదార్థాలు, ప్రసాదాలు అవి మాత్రమే మనం భుజించి ఉండటం. ఇంకొకటి, పూర్తిగా పాలు పళ్ళు తీసుకొని ఈ 9 రోజులు ఉండగలిగిన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చండి. ఎవరి ఆరోగ్య పరిస్థితులను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఉల్లి వెల్లుల్లి తప్పకుండా ఇవి తినకూడదండి. ఉల్లి వెల్లుల్లి అమ్మవారి పదార్థాల్లో కానీ మహానైవేద్యాల్లో కానీ ఉపయోగించరాదు. తర్వాత మనం కూడా ఎవరు ఈ వ్రతం చేసేవాళ్ళు వాటికి దూరంగా ఉండాలి. తర్వాత సాంసారిక సుఖంకి దూరంగా ఉండాలి. మౌనంగా ఉండాలండి. మౌనంగా అంటే పెద్ద పెద్ద అరుపులు అవి ఇంట్లో లేకుండా మనం మౌనంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. నేలపైనే శయనించాలని, నేలపైనే పడుకోవాలి. ఈ 9 రోజులు ప్రతినిత్యం అమ్మవారి నవదుర్గా రూపంలో అంటే ఏ అవతారాల్లో మనము అలంకరించుకోవాలని లాస్ట్ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా, అలాగే అలంకరించుకొని అమ్మవారిని మన శక్యానుసారంగా ఆరాధించుకోవాలండి. భక్తి అనేది చాలా ప్రధానము. మనం ఎంత ఆడంబరంగా చేసామనేది కాదు పూజ, కానీ అమ్మవారిని మన శక్యానుసారంగా అంటే మనం చేయగలిగి ఉండి కూడా చేయలేకపోతే అది తప్పండి. కానీ మనకి ఉన్నంతలోనే మనం అమ్మవారిని ఆరాధించుకోవాలి. వివిధ రూపాల్లో అమ్మవారి 9 రూపాల్లో మనకు దర్శనం ఇస్తారు. ఈ 9 రూపాలు
వ్రతాలు 9 నవరాత్రులు అనేవి చాలా ప్రసిద్ధమైనవండి. ఈ 9 రోజులు మనం ఎంత భక్తితో పూజిస్తే అంత ఫలితం కలుగుతుంది. అమ్మవారు మనల్ని అంత అనుగ్రహిస్తారనమాట. వరద పాశాంకుశమును ధరించిన సౌమ్యమూర్తిగా ఉన్న కిరీటముతో చంద్రవంకును ధరించినటువంటి విగ్రహాన్ని స్థాపించుకోవచ్చు. లేదంటే మనం షాప్స్లో దొరుకుతుంది కదండి మన విగ్రహం అమ్మది, అది మనం బిందెకి కట్టుకొని మనం దాన్ని కూడా చేయొచ్చు. కానీ కలశం అనే దాన్ని మాత్రం మనం కదపకూడదు. 9 రోజులు మనం కదపకూడదు తప్పకుండా. అది మనం ఫస్ట్ పాడ్యం రోజు ఏదైతే పెట్టామో ఆ కలశం అలాగే ఉండాలి 9 రోజులు. దానికే మనము అమ్మవారి అనుకొని పసుపు ముద్దతో అమ్మవారిని చేసుకొని మనం దానికే పూజ చేసుకోవాలండి. 3 పసుపు ముద్దలు చేసుకుంటే చాలా మంచిది. అంటే అమ్మవారు ఈ 9 రోజులు మనకి త్రిశక్తి రూపిణిగా, అంటే మూడు రోజులు చప్పున మనకి అవతారంలో కనిపిస్తారు. సో అందుకని మనం అలా కూడా చేసుకోవచ్చు పూజని. దీపం అనేది మనము ఒక్కటే దీపం అండి, అంటే ఒక దీపము అమ్మవారికి మనం గండ దీపం అంటాము. అది మాత్రము 9 రోజులు వెలుగుతూనే ఉండాలి. తర్వాత మనం అమ్మవారి పక్కన 3 ఒత్తులతో మనం దీపారాధన చేసుకుంటాం, అది పర్వాలేదు. కానీ గండ దీపం అనేది మనం కలశంకి పెడతాము. అది ఎప్పుడు 9 రోజులు నూనె వేస్తూ ఉండి మనం గనువంటకుండా అంటే ఆరిపోకుండా మనం చూసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ దీక్షని ఆరంభించుకున్న రోజు నుంచి సమాప్తి అయ్యే విజయదశమి రోజు వరకు జాగ్రత్తగా మనం దాన్ని చూసుకుంటూ ఉండాలండి. తర్వాత మనం అమ్మవారికి దేవి భాగవతం, సౌందర్య లహరి, చండీ సప్తసతి అనేవి అమ్మకి చాలా ఇష్టమైనవి పారాయణాలు చేసుకుంటూ ఉండాలండి. లలితా పారాయణం చేసుకోవాలి, సువాసిని పూజ, కుమారి పూజ, శ్రీచక్ర నవ అర్చనలు అన్నీ మనం అమ్మవారికి చేసి అమ్మవారిని తృప్తిపరుస్తూ ఆనందపరుస్తూ ఉండాలి. గీతావాద్యాలు నృత్యాలంటే మనం అమ్మవారికి మనకు వచ్చిన పాటల వరకు పాడి అమ్మవారిని మనము సంతృప్తి పరచాలి. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ప్రతిరోజు నైవేద్యాలు మనం వండిపెట్టి మన శక్యానుసారంగా అమ్మకి ప్రియాతికరమైన లలితా పంచదాక్ష, తర్వాత రాజరాజేశ్వరి, మహాషోడసాక్షరి మహామంత్రాలను యథాశక్తిగా మనం జపించాలండి. ఎర్రని వస్త్రాలు మనం ధరించి, ఎర్రని, పసుపు, గ్రీను ఏ వస్త్రాలన్నా మనం ధరించి, కుంకుమ తప్పకుండా నుటిపైన పెట్టుకోవాలి, గాజులు వేసుకోవాలి, పూలు ధరించి మాత్రం మనం పూజ చేయాలండి అమ్మవారికి. అమ్మకు ప్రియమైన ముత్యాల పగడాలు, రుద్రాల మాలికలను ధరించాలి. అమ్మ భావన కలిగి అమ్మను ఆరాధిస్తూ ఉండాలండి. పరుషమైన మాటలు, అమంగళకరమైన మాటలు ఇంట్లో వినిపించరాదు. పండితులు, బ్రాహ్మణులకు మనము శక్యానుసారంగా వాళ్ళకు కూడా మనం ఇవ్వచ్చు. ముత్తైదులను పిలిచి మనము పసుపు కుంకుమలు ఇచ్చి మనము అమ్మవార్లే మన ఇంటికి వచ్చారనుకున్నట్టుగా మనం ఆరాధించాలండి. రాత్రి పూట చేసే పూజ అంటే సాయంత్రం పూట చేసే పూజకి చాలా విశేష ఫలితాలు ఉంటాయండి. పాడ్యమి ముందు రోజు అంటే అమావాస్య రాత్రి మనము ఉపవాసం ఉండి ఈ దీక్షను తెల్లారి ప్రారంభించాలండి. ఈ విధంగా మనము 9 రోజులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించి మనం ఈ వ్రతాన్ని పూర్తి చేయాలి. ఈ వ్రత విధానం గురించి, ఆ నవరాత్రి దీక్షా విధానం గురించి మనకు దేవి భాగవతంలో పండితులు పెద్దవాళ్ళు చెప్పి ఉన్నారండి. నేను ఇది 5 సంవత్సరంగా చేస్తున్నాను, 5 years నుంచి. అందుకని నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. Thanks for watching, like and comment.